హాయ్ నమస్తే, మీరు చూస్తున్నారు కై టీవీ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో ఈ రోజు ఒక చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకోబోతుంది. 42 కాంగ్రెస్ జెండాను మోసిన సీనియర్ నేత జగిత్యాల పులి జీవన్ రెడ్డి ఇంటికి ఇప్పుడు గులాబీ దళపతి వారసుడు కేటీఆర్ వెళుతున్నారు. వలస నేతల పెత్తనం భరించలేక కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు కారు ఎక్కబోతున్నారా? రేవంత్ రెడ్డి కోటలో కేటీఆర్ వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ ఫలిస్తుందా? అవును, ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు కేటీఆర్ నేరుగా జీవన్ రెడ్డి నివాసానికి వెళుతున్నారు. ఇప్పటికే ఫోన్ లో మాట్లాడిన కేటీఆర్ నేడు స్వయంగా కలిసి ఆయన్ను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించబోతున్నారు. ఏప్రిల్ 11న కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. ఇది కేవలం ఒక నేత చేరిక కాదు, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పునాదులను కదిలించే అతిపెద్ద రాజకీయ భూకంపం. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? తన సొంత జిల్లా నేతను కూడా కాపాడుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉందా? జీవన్ రెడ్డి లాంటి మేధావి పార్టీని వీడటం రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఎదురు దెబ్బేనా? వలస నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారని జీవన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న మిగతా సీనియర్లలో కూడా మంటలు పుట్టిస్తున్నాయి. మొత్తానికి జగిత్యాల వేదికగా తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాయి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లకు వెళితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి దీనికి ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.